నమస్తే రైతన్నలారా, నేను మీ స్మార్ట్ నాగరాజ్ అగ్రికల్చర్లో. రైతన్నలారా చూడండి, మా ఏరియాలో పలంనేరు బయడిపల్లి మండలంలో ఎంత కాపాడుకున్న వైరస్ని ద్వారా విముక్తి చెందాలంటే ఎన్ని మందులు స్ప్రే చేసినా అంతు చిక్కడం లేదు. ఈ వైరస్ వెళ్ళడానికి చూడండి, ప్రతి ఒక్క చెట్టు కూడా ఈ వైరస్ ప్రభావం వల్ల చెట్లు అనేది రావడం లేదు. దయచేసి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. భయంకరమైన వైరస్ బయటపల్లి మండలం ఏరియాలో ఏ తోట అన్నా చూడండి, ఇది 1.5 నెలల తోట. చూడండి, వైరస్ అయితే భారీగా ఉందన్న. ఈ క్లైమేట్ ప్రభావం కావచ్చు, ఈ డైలీ వర్షాలు పడే ప్రభావం కావచ్చు, దానివల్ల వైరస్ విపరీతంగా ఉంది. అందువల్ల ఈ వైరస్ని ఒక 70% తట్టుకునే విధంగా మనం ఒక మందుగాని స్ప్రే చేసుకుంటే ఈ వైరస్ నుంచి బయటపడతాము. దయచేసి అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతకంటే ముందు నా వీడియో చూసి ఒక లైక్ ఇవ్వండి. 10 మంది రైతులకైతే షేర్ చేయండి. 2 ఎకరాలు ఉంటుంది తోట. ఇది పూర్తి వైరస్ అన్న, ప్రతి ఒక్క లైన్ వైరస్ ప్రభావంతో ఇలా ఉంది. పూత కూడా డ్రాప్ అవుతూ ఉంది. ఈ రైతు అయితే తక్షణ వాడాడు, గ్రోత్ అయితే బాగుంది. కానీ వైరస్ని తట్టుకోవడం అంటే వెన్నతో పెట్టుకున్న విద్య. అందుకనేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్న. 100 లీటర్ వాటర్లో మనకు దొరికే వైన్ షాప్లో దొరికే బీర్ బాటిల్ని స్ప్రే చేసుకుంటే మాత్రం ఈ వైరస్ అనేది కంట్రోల్ అవ్వడానికి 80% రిజల్ట్ అయితే వస్తుందన్న. 100 లీటర్ వాటర్లో 10 బీర్ బాటిల్లో మిక్స్ చేసుకొని బాగా స్ప్రే చేసుకుంటే రిజల్ట్ అనేది కంపల్సరీ మీరు చూస్తారు. మేమైతే ఒక తోటకు వాడాము, రిజల్ట్ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. మీరు కూడా 100 లీటర్ వాటర్లో ఈ వర్షం పడినప్పుడు మాత్రమే స్ప్రే చేసుకోండి. ఒక 3 గంటలు ఉంటే చాలన్న, ఆకుల పైన ఆ మందు బీర్ బాటిల్లో 5 కానీ 10 కానీ బీర్ బాటిల్లో 100 లీటర్ వాటర్లో మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకోండి. రిజల్ట్ అయితే ఉంటుంది. దయచేసి వీడియోని 10 మంది రైతులకు షేర్ చేయండి రైతన్నలారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తక్షణ వాడడం వల్ల సైడ్ బ్రాంచెస్ పూత అనేది సూపర్గా వచ్చింది. కానీ ఈ ముడత వల్ల, వైరస్ వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు రైతులు, గమనించుకోగలరు. వాటర్లో ఒక 5 బీర్ బాటిల్ కానీ 10 బీర్ బాటిల్ కానీ కలుపుకొని మిక్స్ చేసి స్ప్రే చేస్తే కంట్రోల్ అవుతుందన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ టు మై ఛానల్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్న. మేము ఆల్రెడీ ఒక తోటకి యూజ్ చేసాము, రిజల్ట్ అనేది కొద్దిగా డెవలప్ అవుతూ ఉంది చెట్లు. మీరు కూడా కంపల్సరీ నా మెథడ్ని ఫాలో అయ్యి రిజల్ట్ చూస్తారని ఆశిస్తున్నా.